సో 36th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రావెలర్స్ లైక్ ఐబన్ బట్టా. సో ఇంపార్టెంట్ ట్రావెలర్స్ని కనుక తీసుకున్నట్టయితే సో ఐబన్ లేదా ఇబ్న్ అంటారు, లేదా బట్వా ఇబ్ను బటూటా, నాట్ బట్వా, ఇబ్ను బటూటా విజిటెడ్ ఢిల్లీ డ్యూరింగ్ ద రిజిన్ ఆఫ్. సో ఎవరి సమయం లోపల ఇబ్ను బట్టూటా, ఈ ముఖ్యమైన యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఎవరి పాలనలో ఢిల్లీని సందర్శించడం జరిగింది? ఎవరి పాలనలో ఢిల్లీని సందర్శించారు? ఎవరి పాలనలో? ఇల్తుమిషా, మహమ్మద్ బిన్ తుగ్లకా, అలావుద్దీన్ ఖిల్జియా, సికిందర్ లోడియా. ఎవరి కాలం లోపల? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం లోపల. ఎందుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం లోపల రావడం జరిగింది. ఎవరు? బటూటా. సో ఈ బటూటా ఎవరు అంటే మొరాకో యాత్రికుడు. ఎవరు? మొరాకో యాత్రికుడైన ఇబ్ను బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చి ఢిల్లీలో 8 సంవత్సరాల పాటు కాజీగా పనిచేయడం జరిగింది. 8 సంవత్సరాల పాటు దేనిగా పనిచేసినాడు? కాజీగా పనిచేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఇల్తుమిష్ల కాలంలో కానీ అదేవిధంగా ఖిల్జీల కాలంలో కానీ రాలేదు. ఇక సికిందర్ లోడి అంటే వీళ్ళ కాలానికి, అంటే వీళ్ళు పరిపాలించిన కాలానికి చాలా ఎక్కువ, అంటే చాలా తర్వాత కాలం లోపల, చాలా కాలం తర్వాత వచ్చిన పాలకుడు. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. 37th క్వశ్చన్ ఈజ్ అమీర్ ఖుస్రూ వాజ్ ఏ ఫేమస్. అమీర్ ఖుస్రూ అతను దేనికోసం ఫేమస్? అమీర్ ఖుస్రూ కనుక తీసుకున్నట్టయితే అమీర్ ఖుస్రూ ఎందుకు ఫేమస్? చూడండి, ఫస్ట్ ఆప్షన్ హిస్టారియన్ అండ్ పోయెట్ ఎట్ ఢిల్లీ కోర్ట్, మర్చెంట్, సుల్తాన్, ట్రావెలర్. దేనికి సంబంధించి ఖుస్రూ దేనికి సంబంధించి ప్రసిద్ధి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ హిస్టారియన్ అండ్ పోయెట్ ఎట్ ఢిల్లీ కోర్ట్. ఢిల్లీ దర్బారులో చరిత్రకారుడు మరియు కవి. సో అమీర్ ఖుస్రూని తుతి ఏ హింద్ అంటారు. తుతి ఏ హింద్ అని అనడం జరుగుతుంది. తుతి ఏ హింద్ అని కూడా అనడం జరుగుతుంది ఇతనిని. సో భారతదేశపు చిలక, తుతి ఏ హింద్ అంటే ఏమన్నట్టు భారతదేశపు చిలక అని పిలిచేవారు. ఇతను సుమారు 7 సుల్తాన్ల వద్ద పనిచేసినాడు. ఎవరు? ఖుస్రూ అనే అతను 7 సుల్తాన్ల దగ్గర పనిచేయడం జరిగింది. సో ఇతను వ్యాపారి లేదా సుల్తానే కాదు, వ్యాపారి మరియు సుల్తాన్ అయినా కాదు, ట్రావెలర్ అన్నట్టయినా అంతకంటే కాదు. ఇతను ఒక కవిగా ఉండడం జరిగింది. ఎవరు? అమీర్ ఖుస్రూ. ఎవర్రా? అమీర్ ఖుస్రూ అనే అతను. సో నెక్స్ట్ కమ్ టు 38th క్వశ్చన్. So 38th question, what is this 38th question? See, Ziauddin Barani is remembered as a. Ziauddin Barani దేనికి గుర్తింపు పొందినాడు? మ్యూజిషియనా, హిస్టారియన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేటా, ఆర్మీ ఆఫీసరా, ట్యాక్సీ ఆఫీసరా? దేనికి సంబంధించిన వాడు ఇతను? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? This one is B is the correct answer. Historian of Delhi Sultanate. ఢిల్లీ సుల్తానేట్ యొక్క చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ. ఎవరు? జియావుద్దీన్ బరానీ ఢిల్లీ సుల్తానేట్ యొక్క చరిత్రకారుడు. బరానీ ఆ కాలం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను వివరించి చాలా ముఖ్యమైన గ్రంథాలను రచించడం జరిగింది. ఇతను సంగీతకారుడు కాదు, ఆర్మీ ఆఫీసర్ కాదు, ట్యాక్సీ ఆఫీసర్ కాదు. హిస్టారియన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్రను వివరిస్తూ అనేక రకమైన గ్రంథాలను రచించింది ఎవరు? జియావుద్దీన్ బరానీ. నెక్స్ట్ గో టు 39th క్వశ్చన్. The language that evolved in Delhi Sultanate blending Persian and Hindi was. సో పర్షియన్ మరియు హిందీ లాంగ్వేజ్లను కనుక తీసుకున్నట్టయితే పర్షియన్ మరియు హిందీ లాంగ్వేజ్లను రెండింటిని కలిపి ఆ కాలం లోపల ఏ లాంగ్వేజ్ పుట్టింది? పర్షియన్ మరియు హిందీ కలయికతో ఢిల్లీ సుల్తానేట్లో ఉద్భవించిన భాష ఏది? సంస్కృత, ఉర్దూవా, అరబికా, బెంగాలీ? ఏదో చెప్పండి ఆన్సరు. ఆన్సర్ ఈజ్ ఉర్దూ. ఆన్సర్ ఈజ్ వాట్? ఉర్దూ. సో పర్షియన్ మరియు హిందీ మిక్స్ వల్ల వచ్చిన భాష ఏది? ఉర్దూ.
సో సుల్తానేట్ల కాలం లోపల సైనిక శిబిరాల లోపల పర్షియన్, అరాబిక్ మరియు స్థానిక హిందీ భాషలు కలవడం వల్ల ఉర్దూ భాష పుట్టడం జరిగింది. ఉర్దూ అంటే తుర్కీ భాషలో సైనిక శిబిరం అని అర్థము. సైనిక శిబిరం అని అర్థము. సో సంస్కృతం కాదు, అదేవిధంగా ఓన్లీ అరబిక్ కాదు, బెంగాలీ అసలే కాదు. ఓకేనా? సో బెంగాలీ ప్రాంతీయ భాష మాత్రమే. ఓకే, రైట్. నెక్స్ట్ గో టు 40 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 40. సో వాట్ ఈస్ దిస్ 40 క్వశ్చన్? తారిక్ ఐ ఫిరోజ్ షాహీ. సో తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, తారిక్ ఈ ఐ అని ఉంది ఇక్కడ, సరే ఐ అని చదివినా ఓకే. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనేది దేనిపై రాసిన చారిత్రాత్మక గ్రంథము? దేనిపై రాసిన చారిత్రాత్మక గ్రంథము? ఏ హిస్టారికల్ వర్క్ ఆన్ దిస్ వన్. సో ఆన్సర్స్ ఫస్ట్ ఏంది? ఇల్తుమిష్ రీజియనా, ఫిరోజ్ తుగ్లక్ రీజియనా, బాబర్స్ లైఫా, తైమూర్స్ ఇన్వాషనా? దేనికి సంబంధించిందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన పైన రాసిన గ్రంథమే తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథము. జియావుద్దీన్ బరాన్ రాసిన ఈ ముఖ్యమైన పుస్తకం ఎవరు రాశారు? ఇది జియావుద్దీన్ బరానీ రాయడం జరిగింది. సో ఫిరోజ్ షా తుగ్లక్ పాలన మరియు అంతకు ముందు ఉన్న సుల్తాన్ల యొక్క పాలన గురించి ఇది వివరించడం జరిగింది. వాళ్ళ యొక్క పాలన గురించి గొప్పగా వివరించడము జరిగింది. రాసినోడు ఎవరు? ఎవరురా? బరానీ రాసిండు. ఎవరి పేరు మీద రాసిండు? ఫిరోజ్ తుగ్లక్ సంబంధించిన హిస్టరీ మీద రాయడం జరిగింది. దాని పేరేంటిది? తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. సో ఇది బాబర్ల గురించి కానీ తైమూర్ల గురించి కానీ వాళ్ళ పైన రాసిన పుస్తకం కాదు.